మనకు అపార్ట్మెంట్స్ తీసుకున్న హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ లేదంటే ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్నా కానీ అన్నదమ్ములు అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని దానికి ఆనుకునే ఇంకొక ఇల్లు కట్టుకుంటారు. సో స్టెప్స్ వచ్చినప్పుడు కంబైన్డ్గా స్టెప్స్ కొంతమంది పెట్టుకుంటుంటారు. లేదంటే అపార్ట్మెంట్ కల్చర్లో కూడా స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ ఎలా సవరించుకుంటే మంచిది అంటేనమ్మా. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో ఏంటంటేనమ్మా, అదేవిధంగా అపార్ట్మెంట్ కల్చర్లో 100% స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఎలా ఉంటుందంటేనమ్మా, అత్యాధునిక టెక్నాలజీని వాళ్ళు ఉపయోగపడుతున్నాం. అంటే ఒక మనిషి బయటికి రాగానే ఆయనకు లిఫ్ట్ సౌకర్యం ఉండాలి. మళ్ళీ ఒక మనిషి కరెంటు పోయినా కూడా మెట్ల ద్వారా రావాలన్నా కూడా ఆయనకు సౌకర్యవంతంగా ఉండాలి. వాస్తు ప్రకారం దూరంగా మెట్లు ఇవ్వడం ఇవంతా కుదరదనమాట వాస్తు డిజైన్ పరంగా. ఎందుకంటే హైదరాబాద్లో నేను చాలా హై రైజ్ బిల్డింగ్ చూడడం జరిగిందమ్మా. లిఫ్ట్ కొంతమందికి ఈశాన్యంలో వస్తుంది, అంటే కొంతమందికి పూర్తి ఈశాన్యం, కొంతమందికి అది ఉత్తర భాగంలో వచ్చేస్తుందమ్మా. అలాగే కొంతమందికి వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలో రావడం. ఇవన్నీ వాస్తు దోషాలే. ఇవన్నీ అది అనుభవించక తప్పదు. కాకుంటే వాళ్ళకున్న హడావుడి లైఫ్ని గడుపుకుంటూ అలాగనే వెళ్ళిపోతుంటారు. కానీ ఈ మెట్లు అనేది ఎలా ఉండాలంటేనమ్మా, ఏదైనా ఒకటి పడమరల మధ్య భాగంలో లిఫ్ట్కి మెట్లకి సేమ్ స్థానాలమ్మా. ఇది అష్టదిక్పాలకులు, అంటే అష్టదిక్కులలో ప్రధానంగా ఏంటంటే మేము లిఫ్ట్ కానీ స్టేర్ కేస్ కానీ వాయుంలో ఇస్తాము, లేదంటే మధ్య భాగం పశ్చిమ వరుణ స్థానంలో ఇస్తాము, దక్షిణ మనకు తూర్పు ఆగ్నేయంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ కొన్ని ప్లేసెస్లో ఇస్తామమ్మా. అయితే అలా కాకుండా కొంతమంది ఇప్పుడు డిజైన్ పరంగా ఉత్తరంలో లిఫ్ట్ వస్తుంది, ఉత్తరంలో మెట్లు వచ్చేస్తుంటాయి. ఉత్తరంలో ఎందుకంటేనమ్మా, ఇప్పుడు ఉత్తరంలో మెట్లు ఇచ్చేస్తారు. వాస్తు ప్రకారం ఏంటంటే దాని బ్యాక్ సైడ్ ఏంటంటే ఓపెన్ స్కై ఇచ్చేస్తారు. ఎందుకంటే అంత గాలి, వెలుతురు, వెంటిలేషన్స్, అలాగే స్క్వేర్ ఫీట్ తగ్గించడం కోసం అనవసరమైన కారిడార్స్ ఇవ్వకుండా ఇవన్నీ. వీటి మూలంగా ఏంటంటే వాస్తు దోషాలు ఏర్పడి కష్ట నష్టాలకు చాలామంది గురి అవుతుంటారు. ఏ దోషం మూలంగా ఏం కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం, కొంతమంది పిల్లలకి హెల్త్ ఛాలెంజెస్ రావడము, కొంతమందికి అంతేనమ్మా మృత్యువు రావడం, కొంతమంది ప్రమాదాలు అవ్వడము, ఇంకా కొంతమందికి ఇట్లా రకరకాల క్యాన్సరు ఏదేదో. ఎందుకంటేనమ్మా ఈ అనారోగ్య సమస్యలకు కూడా వాస్తు కూడా ఒక కారణము. అందుకని నేనమ్మా ఇప్పుడు ఒక 10 years నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి అపార్ట్మెంట్ కల్చర్లో మనం ఏంటంటే సవరణ చేయలేము. ఒకరి ఫ్లోర్ కోసం కాదు కదమ్మా. ఇప్పుడు నైరుతిలో వాష్రూమ్ ఉండొద్దు శాస్త్ర ప్రకారం ఏమంటాం, తడి ఉండకూడదు అంటాను. కానీ అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. నైరుతిలో బాల్కనీస్ ఉండకూడదు వాస్తు ప్రకారం, కానీ అక్కడ బాల్కనీ ఉంటుంది. నైరుతిలో మెయిన్ గ్లాస్ పెట్టి వెంటిలేషన్ ఉండొద్దు అంటాను. ఎందుకంటే నైరుతి చీకటి ఉండాలి. ఆ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఎప్పుడు కూడా దక్షిణ భాగంలో కానీ పశ్చిమ భాగంలో ఉచ్చస్థానం ఎంత భాగం వస్తుందో అంతవరకు వెంటిలేషను గ్లాస్తో కానీ ఉండాలి. కానీ ఎప్పుడైనా మాస్టర్ బెడ్రూమ్కి అంటే నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళే మార్గం ఉండకూడదు అన్నమాట. కానీ ఎందుకంటే మనకు ఒక లేక్ ఉండొచ్చు కావచ్చు, ఏదైనా బయట నుంచి ఒక వ్యూ చూడడం కోసం బెడ్రూమ్ నుంచి ఒక పెద్ద గ్లాస్ ఇచ్చేస్తారు. అది చాలా పెద్ద దోషం అనమాట. చూడడానికి ఆనందం ఉంటుంది, కానీ ఆ ఇంట్లో సరైన నిద్ర రాకపోవడం, అర్ధరాత్రి సడన్గా భయం ఉండడం, ఇలాంటి అంటే పీడకలలు పీడించడము, ఇలాంటి భయంకరమైన బాధలు కూడా అనుభవిస్తారు. అదేమవుతుంది కొన్ని రోజులకు అదొక ఫోబియా లెక్క తయారవుతుంటారు. ఎందుకు అంటేనమ్మా, నేను ప్రాక్టికల్ లైఫ్లో ఎంతోమంది బాధపడుతుంటే చూశానమ్మా. కాకుంటే నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీకు ఒక్కసారి సాధారణమైన అనారోగ్య సమస్యలు, జ్వరము, జలుబు, ఫ్లూ లాంటిది వాతావరణ పరిస్థితులు అనుకూలాన్ని బట్టి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు భయంకరంగా ఇప్పుడు ఏంటంటే వైశాఖ మాసం బాగా ఎండలు ఉంటాయి, కొంచెం డిహైడ్రేషన్స్ లాంటివి అయినప్పుడు ఇది సాధారణం. వీటిని జాగ్రత్తలు మనం చూసుకుంటాం. అలా కాకుండా అంతు చిక్కని అనారోగ్య సమస్యలు వస్తాయమ్మా. ఎందుకు అంటే మనం హాస్పిటల్లో పోయి వైద్యశాలకు వెళ్ళి డాక్టర్తో కానీ సంప్రదించి మనం చూపించుకుంటే అంత బాగానే ఉందంటారు. కానీ కొన్ని సమస్యలు పీడిస్తూ ఉంటాయి, భయంకరమైన సమస్యలు. అలా పీడిస్తున్నప్పుడు ఆ గృహంలో నకారమైన శక్తి ఎక్కువ ఉన్నట్టు. అలాగే నకారమైన శక్తి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంటుంది, లేదంటే కొన్ని వస్తువులు కొనేటప్పుడు మనతో పాటు రావడం జరుగుతుంది. అదేవిధంగా నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే కొన్ని రోజులు, కొన్ని శనివారం కానీ మంగళవారం కానీ ఇలాంటి రోజులు కొన్ని వస్తువులు ద్వారా రావడం జరుగుతుంది.
అందుకని నేను ఒకటే చెప్తున్నానమ్మా, భయంకరమైన అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారా, మీరు బాధపడకండి. అంతు చిక్కని వాస్తు సమస్యలతో బాధపడుతున్న మీరు బాధపడకండి. బిల్డింగ్ కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్త సవరణలు చేసుకోవాలి, మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీ బాధలు నాతో చెప్పండి, మా ఆఫీస్ వాళ్ళు చక్కగా మాట్లాడతారు. మీకున్న ఇబ్బందులు చెప్పండి, అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది కావచ్చు, లేదంటే పరాశతో ఇంట్లో పడి మన భయంకరమైన ఇబ్బందులు కావచ్చు, సామాజిక ఇబ్బందులు కావచ్చు, నరఘోష, నరపీడ, శత్రుపీడలు మీకు భయంకరమైన పీడిస్తున్న మీరు బాధపడకండి. నా స్వహస్తాలతో ఆ షిరిడీ సాయిబాబా అనుగ్రహంతో అష్టదిగ్బంధన చేసి దేశవ్యాప్తంగా నేను కొరియర్ ద్వారా మీకు పంపించగలను. మీకు అందే వరకు కూడా బాధ్యత నాదే ఉంటుంది. ఆ స్క్రీన్ మీద వచ్చే ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు చేయించుకోవచ్చండి. అలాగే నేను హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాను. హైదరాబాద్ చుట్టూ 300 కిలోమీటర్ల వరకు నేను జర్నీ చేస్తూనే ఉంటాను, సర్వీసెస్ ఇస్తూనే ఉంటాను. అలాగే మీరు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా మమ్మల్ని సంప్రదించండి. చక్కగా నేను చక్కటి డిజైన్ ఇస్తాను. ముందే శంకుస్థాపన నుంచి అష్టదిగ్బంధన చేసేస్తాను. అలాగే సగం బిల్డింగ్ అంటే ఫిల్లర్స్ లెవెల్ ఆగి మనకు ఆర్థిక ఇబ్బందులు, బ్యాంక్ లోన్ సహకారం తొందరగా రాకపోవడము, అలాగే ఒక్కొక్కసారి అంటే స్లాబ్ పడక ముందే మనకు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరగడము, ఇంట్లో గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు, అరుపులు, ఎందుకంటే ఇంట్లో ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నా మీరు ఇబ్బంది పడకండి. భయంకరమైన వాస్తు దోషాలని కట్టడి చేసేస్తాను. మన పరిసరాల్లో ఏదైనా చిన్న చిన్న అమ్మవారి టెంపుల్స్ కానీ ఏదైనా టెంపుల్స్ వాటికి అంటే దగ్గరలో ఉన్నప్పుడు ఏంటంటే అమ్మవారు లేచిన వేళ కూడా మంచి చెడు ఫలితాలు మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఏదైనా మీరు పడుతున్నా ఇబ్బంది పడకండి. ఎందుకంటే ప్రతి గృహానికి కూడా నెగటివ్ వైబ్రేషన్ రాకుండా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను. సాయిరామ్.